హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ మెక్సికోన్ టాకోస్ రెసిపీ. రోజు చేసే స్నాక్ రెసిపీలు ఎప్పుడు అవేనా మమ్మీ అంటూ తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారి కోసమే ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని తీసుకొచ్చాం. అదే సూపర్ టేస్టీ మెక్సికన్ టాకోస్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ఈ సింపుల్ స్నాక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పూరి పిండిలా కలుపుకొని ఓ 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10 నుంచి 15 ఎండు మిరపకాయలను తీసుకొని దూరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులోనికి ముందుగానే వేయించుకున్న ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని చేత్తో మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉడికించుకున్న ఆలుగడ్డలను తీసుకోండి. వాటిని మెత్తగా చేత్తో మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసి అందులో ఓ చిన్న కప్పు కొత్తిమీర తరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఓసారి కలిపి అందులోంచి ఓ ముద్ద తీసి మందంగా ఉండే చపాతీ చేసుకోండి. చూడండి, ఒక మూత లేదా టిఫిన్ బాక్స్తో రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్పై లైట్గా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో అన్నిటినీ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దానిపై టమాటో సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్ వేసి అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ 1 సైడ్ మాత్రమే ఇలా చీజ్ని వేసుకోవాలి. చీజ్ పైన మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ని తగినంత వేసుకొని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ చీజ్ వేసుకొని కవర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక స్టఫ్ చేసి పెట్టుకున్న టాకోస్లను ప్యాన్లో ఉంచి మధ్య మధ్యలో స్పూన్తో ఆయిల్ పైన పోస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునే క్రమంలో మాడిపోకుండా చూసుకోవాలి. అది 1 సైడ్ మంచిగా కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసి మరికొద్దిగా నూనె వేసుకొని అటువైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఆ విధంగా కాల్చుకున్నాక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే అన్నిటినీ కాల్చుకున్నాక ప్లేట్లో తీసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, యమ్మీగా సూపర్ టేస్టీ మెక్సికన్ టాకోస్ రెడీ. ఇక వీటిని టమాటో సాస్లో ముంచి తిన్నారంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మెక్సికోన్ టాకోస్ తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.